ఈ గదిలో నేను మొబైల్ లేకుండా ఒక 24 అవర్స్ స్పెండ్ చేయబోతున్నాను. అండ్ ఈ గదిలో ఒక్కొక్క క్షణం గడుపుతుంటే ఒక నరకంలా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి కాలంలో అసలుకి మొబైల్ లేకుండా ఒక డే ఉండడం అంటే అది పెద్ద ఛాలెంజ్ అని తెలుసు కదా. అండ్ ఈ రోజు నేను నా మొబైల్ని సింపుల్గా తీసి పడేస్తున్నాను. ఎస్, అండ్ డెఫినెట్గా ఈ వీడియో చివరి వరకు చూడడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఒక చైర్ ఉంది, ఈ చైర్లో కూర్చొని కాసేపు నిద్రపోదాం. ఈ చైర్లో నిద్రపోతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ ఎవరు లేరు, ఒక్కరినే ఉన్నాను. ఈ వీడియో కూడా నేను ఒక్కరినే షూట్ చేసుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ చేస్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అండ్ ఎక్సైట్మెంట్ లేని వీడియోస్ చేసి వేస్ట్ కదా. ఎస్, అండ్ జస్ట్ వాచ్ మై వీడియోస్. ఓకే, ఇంకెన్నో కావాలంటే మీరు నాకు ఒక సబ్స్క్రైబ్, లైక్ అండ్ అదేవిధంగా ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ఫస్ట్ 1 అవర్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ చూస్తుంటే ఒకసారి రూమ్ అంతా కవర్ చేసి ఇక్కడ మనకు వండుకోనికి బనానాస్ తినడానికి, జ్యూస్ చేసుకోనికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ రూమ్లో. బట్ ఏంటంటే ఎవరు లేరు, ఒక్కడనే మొబైల్ లేకుండా ఒక రోజంతా టైం పాస్ చేయడం అంటే ఇది పెద్ద ఛాలెంజ్. అండ్ నాతో మీరు ఉన్నారు కదా. ఫస్ట్ 1 అవర్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. వండుకోనికి వంట సామాన్లు అన్నీ ఉన్నాయి. బట్ ఇందులో ఒక చిన్న ఛాలెంజ్ ఏంటంటే నాతో మాట్లాడడానికి అండ్ అదేవిధంగా మొబైల్ కూడా లేదు కదా. అండ్ స్పెండ్ చేయడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో మొత్తం ఒకసారి ఈ రూమ్ అంతా కవర్ చేశాను. ఈ రూమ్లో 3 రూమ్స్ ఉన్నాయి. మొత్తం ఈ 3 రూమ్స్లో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క దాంట్లో బెడ్ ఉంది. అండ్ కాకపోతే ఇందులో ఫ్యాన్ లేదు, జస్ట్ ఒక చిన్న లైట్. అండ్ ఇందులో రెస్ట్ తీసుకోనికి, మన కూర్చోనికి ఒక చైరు, బెడ్, ఒక లైట్, అంటే రూమ్ డార్క్గా పడుతుంది అని ఒక లైట్ అయితే పెట్టుకున్నాము. 24 అవర్స్ స్పెండ్ చేయడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్ అసలు. బట్ మీకు ఎక్సైట్మెంట్ ఇవ్వడానికి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి. ఫస్ట్ 1 అవర్ అయితే చాలా ఎంజాయ్గా ఉంది. అండ్ నెక్స్ట్ రాను ఎలా ఉంటుందో డోంట్ మిస్ ద వీడియో. సెకండ్ 1 అవర్ బోరింగ్గా ఉంది, కాసేపు బుక్ చదువుకున్నాం. ఇందులో మీకేం అర్థమవుతుంది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ ఒంటరిగా ఉన్నప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఛాలెంజింగ్ విషయం ఏంటంటే ఎవరు మనతో ఉండకపోతే చాలా కష్టంగా ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. బట్ ఫస్ట్ 2 అవర్స్ మంచిగానే ఉంది. బట్ ఈ గంటకి నాకేమవుతుందో అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే ఒక 24 అవర్స్ స్పెండ్ చేయడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్ కదా. అండ్ డెఫినెట్గా మొబైల్ లేదు, ఖాళీగా ఉండడం ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను 2 years నుంచి చాలా ఫోన్ రీల్స్ చాలా వాడుతున్నాను. బట్ ఇప్పుడు మొబైల్ లేకుండా ఉండడం అంటే కొంచెం ఛాలెంజే. బట్ ఫస్ట్ 2 అవర్స్ సరదాగా బుక్స్తో కాసేపు ఈ ట్రీతో ఆడుకున్నాం. రండి, ఇవి ప్లాస్టిక్ పూల్ ఇలాంటివి బాగుంటాయి టేబుల్ మీద పెట్టడానికి. బట్ ప్రైస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇంకేంటి కాసేపు నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఫస్ట్ 3-4 అవర్స్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎలా ఉంటుంది చూద్దాం. లెట్స్ వాచ్ వాట్ విల్ బి హ్యాపెన్. ఉండగలనా లేదా? ఇంకా ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దామా. బుక్స్, పెన్స్ అండ్ ఏదైనా సీక్రెట్ మనీ ఉంది. కాసేపు అయితే సరదాగా పెన్తో రాసుకున్నాం. డైరీ రాసుకోవడం ఎంతమందికి ఎంజాయ్. ఇందులో నేను ప్రతి ఒక్క స్క్రిప్ట్ ఇందులోనే రాసుకుంటాను. ఇది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అండ్ నా చాలా ఆకలిగా ఉంది. మనం జ్యూస్ చేసుకున్నాం. ఇందులో కొన్ని మిల్క్ పోసుకున్నాం, కొద్దిగా బూస్ట్. షుగర్ అవాయిడ్ చేయండి, జస్ట్ బూస్ట్ కాబట్టి లైట్గా షుగర్ ఉంటుందని ఇది తీసుకున్నాం. బట్ మెయిన్గా ప్రతి ఒక్కరు షుగర్ అవాయిడ్ చేయండి అండ్ జ్యూస్ తాగండి.
లెట్స్ స్టార్ట్ జ్యూస్. చూస్తాను టేస్ట్ చెప్తాను నేను జ్యూస్ ఎలా ఉంది. మిస్టర్ బిజ్లీ చూడండి, జ్యూస్ తాగుతున్నాను. చాలా బాగుంది. ఇప్పుడైనా బూస్ట్తో ట్రై చేయాలి, మంచిగా. నాకు తెలిసి ఈ 24 hours ఛాలెంజ్లో ఇదే బెస్ట్ మూమెంట్ అండి. ఓకే, ఇప్పటికే చాలా టైం అయింది, వెళ్ళి పడుకున్నాను. ఇక పడుకోవాలని లేదు. ఇక్కడనే బుక్ చదువుకున్నాను, అటు ఇటు రూమింగ్ చేశాను, జ్యూస్ అయ్యాను, డిన్నర్ చేసుకుందాం అంటే చేసుకోబుద్ధి అవ్వట్లేదు. చూడాలి ఇక ఏమవుతుందో. ఒంటరిగా స్పెండ్ చేయడం అంటే ఒకరోజు ఏదోలా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఫ్రెండ్స్తో అందరితో ఎంటర్టైన్మెంట్ ఉంటాం కదా, తప్పట్లేదు కొన్నిసార్లు. మీకు ఎలా అనిపిస్తుంది వీడియో? ఇప్పటి వరకు చూసారంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మోటివేషన్ ఉండాలి కదా. ఫుల్ టైర్డ్ అయిపోయాను, కాళ్ళు బాగా గుంజుతున్నాయి, బ్రెయిన్ అంతా ఎలా ఉంది, ఓపిక లేదు. ఫుడ్ ప్రిపేర్ చేసుకో అందామన్నా కానీ